మా కోడలే నేర్పింది నాకు. మా అత్తమేమో చికెన్ కర్రీ వండుతుంది. నేనే వచ్చినాక నేర్పించిన ఫేస్. ఇక్కడ నేను క్యాబేజీ కర్రీ చేస్తున్నానండి. ఉడకబెట్టుకుంటాను పసుపేసి. తినని వాళ్ళు కూడా ఖచ్చితంగా తింటారు. జస్ట్ ఉప్పు కారంతో రెసిపీ చాలా బాగుంటుంది. నేను ఇక్కడ టేస్ట్ చేస్తున్నాను అన్నమాట. మా ఇంట్లో ఉప్పు కారం సరిపోయిందా లేదా అనేది నేనే చెప్తాను. నేను ఆ రోజు టేస్ట్ చేయలేదంటే ఆ కూరలు అద్భుత మాత్రంగా ఉన్నట్టే. ఇక్కడ క్యాబేజీ ఉరికిందా లేదా అనేది ఇలా చెక్ చేసుకొని ఆ వాటర్ అంతా తీసేసి వడగట్టు పెట్టుకోవాలి. ఇంకా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. ఇంకా క్యాబేజీ వేసేసుకోవాలి. మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన ఫేస్ ఎలా ఉండిద్ది అంటే మంచి స్మెల్ వస్తుంది ఫ్రై అయినట్టు క్యాబేజీ. ఇంకా ఆ టైంలో మీ టేస్ట్ తగ్గట్టు ఉప్పు కారం వేసేసుకోవాలి. ఇంకా లాస్ట్లో వేస్తానండి. నేను ఏ ఫ్రైలోనైనా కరివేపాకు లాస్ట్లో వేస్తాను. ఎందుకంటే ఆ టైంకి కరివేపాకు ఫ్లేవర్ అంతా ఫ్రైకి పట్టేసినప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. నచ్చని వాళ్ళు కూడా ఖచ్చితంగా తింటారు. ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.